పూరి జగన్నాథ్ టెంపుల్ అనేది చాలా విచిత్రమైన టెంపుల్. ఇక్కడ శ్రీకృష్ణుడి గుండె ఉంటుందంట. కానీ ఇక్కడ మనకి గుడిలో చాలా విచిత్రాలు అయితే జరుగుతున్నాయి. అవి అంటే ఇప్పుడు మనం అయితే తెలియదు. అక్కడ ఉన్న గుడిలో ఎటువంటి షాడో అయితే పడదంట. మనం నార్మల్ గా ఏదైనా ఒక గుడి ఉందంటే సూర్యుడు ఒకవైపు ఉంటే నీడ ఇంకో వైపు పడుతూ ఉంటుంది, అది కామన్. బట్ ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ లో అలా కాదు. అసలు ఎక్కడ కూడా షాడో కనిపించదని అంటుంటారు. ఇదంటే చాలా మిస్టీరియస్. కానీ అప్పుల్లో ఉన్న స్ట్రక్చర్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో వాళ్ళు ఆ విధంగా కట్టడం జరిగింది కాబట్టి ఆ విధంగా అప్పుడు చూడండి ఎంత బాగుందంటే. సో వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ కూడా అంత అమోఘంగా ఉంది. నెంబర్ 2, పూరి జగన్నాథ్ టెంపుల్ మీద ఏ ఫ్లైట్స్ ఎగడానికి అలో లేదు, ఏ హెలికాప్టర్స్ ఎగడానికి అలో లేదు. అదంతా మనకు మాన్యువల్ గా ఓకే. బట్ పక్షుల కింద తెలుసు, పక్షులు కూడా గుడి ముందర గుడి పైన ఎగరవు. ఆ పక్షుల పైన అసలు ఎక్కడ కూడా మనకు కనిపించవంట గుడి పైన. సో మిగతా చోట్ల కనిపిస్తూ ఉంటాయి, గుడి పైన అయితే ఎగరవు. నెంబర్ 3 ఫ్యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు పూరి జగన్నాథ్ టెంపుల్ లో ప్రసాదం చేస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఎంత మంది వచ్చినా సరే ఆ ప్రసాదం అనేది ఎక్కువ అవ్వదు, లేకపోతే తక్కువ అవ్వదు. ఒకవేళ మనం సాధారణంగా ఎప్పుడైనా ఒక ఫుడ్ పెడుతున్నామంటే ప్రసాదం ఎక్కువ మంది వచ్చారంటే ఫుడ్ సరిపోకుండా ఉండటము, లేకపోతే తక్కువ వచ్చే ఎక్కువ అయిపోవడము ఆ విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. ఎంత మంది వచ్చినా సరే వాళ్ళు వండిన మేరకేది అయిపోతుంది, వేస్ట్ కాదు. అసలు ఆ ప్రసాదం ఎక్కువ తక్కువ అవ్వడం అనేది ఉండదండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఆ గుడిలో అయితే మనం వెళ్ళినప్పుడు గర్భగుడిలోకి ఒక సముద్రపు ఘోషలు అయితే వినిపిస్తూ ఉంటాయి. చాలా న్యాచురల్ గా ఉంటాయంట. నిజంగానే మనం ఒక సముద్రం పక్కన ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సౌండ్స్ వస్తుంది. చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, వింటే మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే, గుడిలో మనకి దేవునికి ప్రసాదం వండుతుంటారు. అప్పుడు మనకు 7 కుండలలో ప్రసాదం ఒకదాని మీద ఒకటి పెట్టి వండుతూ ఉంటారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా, సాధారణంగా కింద పెట్టింది ఫస్ట్ కుక్ అవుతుంది. అలా పైన పెడతారు ఏదైతే ఉంటుందో 7th అది ఫస్ట్ కుక్ అవుతుంది, తర్వాత కోకుండా చాలా విచిత్రంగా ఉంది. ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, గుడి పైన సుదర్శన చక్రం ఉంటుంది. అది మనం ఎటువైపు చూసినా సరే అది మనకి రౌండ్ గా ఒకే షేప్ లో ఉంటుంది. మనం సాధారణంగా వెనక్కి వెళ్తే ఒక షేప్ లో, తర్వాత ఇంకొక సైడ్ కి వెళ్తే ఇంకో షేప్ లో ఆ విధంగా కనిపిస్తాయి కదా ఏదైనా ఆబ్జెక్ట్ విధంగా. అలా కాదు, ఇక్కడికి వెళ్ళినా సరే ఆ సుదర్శన చక్రం అనేది రౌండ్ గా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఏంటంటే, మనకి గుడి పైన ఏదైతే జెండా ఉంటుందో స్వామిది, అది ఆపోజిట్ గా ఎగురుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మన విండ్ ఈ విధంగా వచ్చిందంటే ఈ విధంగానే ఎగురుతుంది. ఇక్కడ అలా కదంట, ఆపోజిట్ గా ఎగురుతుంది. సో మనకి గాలికి ఆపోజిట్ అనేది ఉంటుందంట. ఇప్పుడు సాధారణంగా ఒక వేరే గుడి చోటు వేరే విధంగా ఎగురుతూ ఉంటే దానికి ఆపోజిట్ ఈ జెండా ఎగురుతుంది. చాలా విచిత్రం. సో ఇవి మనకు పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విచిత్రం.